హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు రైల్వే నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఒక అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. సో అక్కడి నుంచి నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. ఇది ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్. అండ్ మొత్తం అన్నీ కూడా ఎలాగ అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత, స్టైపెండ్ ఎంత ఇస్తారో, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, మొత్తం అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మనం అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకేనా. సో మీకు ఇక్కడ ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ లింక్ యూస్ చేసి మీరు ఆ, ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ అలాగే మనం ఇక్కడ మనకి ఎగ్జామ్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఎగ్జామ్ ఉండదు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. ఓకేనా. సో అంటే మీరు ఎలా క్వాలిఫై చేస్తారంటే మీకు వచ్చే మార్క్స్ బట్టి అనమాట. సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అనమాట 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ కింద. సో ఇవి మీకు ట్రేడ్స్ అనమాట. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్ ఇవన్నీ కూడా జాబ్స్ అనమాట. ఇవన్నీ వేకెన్సీస్ అనమాట టోటల్ ఇవన్నీ. సో అండర్ రిజర్వ్డ్ కేటగిరీకి ఫిట్టర్లో 26, ఎస్సీలో 10, ఎస్టీలో 5 అలా టోటల్ 66 అనమాట ఫిట్టర్కి. సో అలాగే వెల్డర్కి 17 అలా అలా ఇవన్నీ వేకెన్సీస్ అనమాట. టోటల్ మనకి 919 ఉన్నాయన్నమాట. ఓకేనా. వేకెన్సీస్. అండ్ అలాగే ఇది వేరే వర్క్షాప్ అనమాట. సో 2 వర్క్షాప్స్ ఉంటాయి ఇక్కడ మీకు కింద వీళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఇది ఒక వర్క్షాప్, మొట్టి బాగ్ అనే ఒక వర్క్షాప్. అండ్ అలాగే ఇది నాగపూర్, నాగపూర్ డివిజన్ వర్క్షాప్. ఓకేనా. సో రెండు రెండు డివిజన్ మీరు మీకు ఏ డివిజన్ కావాలంటే ఆ డివిజన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు వాళ్ళని సెలెక్ట్ చేయరు, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ డివిజన్ కావాలంటే ఆ డివిజన్. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏజ్ వచ్చేసరికి మినిమం మనకి 15 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 24 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఓకేనా. సో మినిమం మనకు ఏజ్ వచ్చేసరికి 15 అండ్ మ్యాక్సిమం 24 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం మనకి 10th కానీ ఐటీఐ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. విత్ 50 మార్క్స్, మినిమం 50 మార్క్స్. 50 మార్క్స్ ఉంటే మనం ఎలిజిబుల్. కాకపోతే మనల్ని షార్ట్ లిస్ట్ చేసేది మాత్రం మన మెరిట్ మార్క్స్ బట్టే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. అంటే ఎవరికైతే ఎక్కువ వస్తే వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే ఇప్పుడు ఇన్కేస్ ఇద్దరికి ఎవరికైనా మ్యాచ్ అయ్యాయి అనుకో మార్క్స్, ఇక్కడ వాళ్ళు రాశారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావింగ్ సేమ్ మార్క్స్, ద క్యాండిడేట్స్ విత్ ఓల్డర్ ఏజ్. సో ఎవరికైతే ఓల్డర్ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఆర్ ఆల్సో సేమ్, దెన్ ఒకళ్ళ ఇద్దరికి ఏజ్ సేమ్ అలాగే మార్క్స్ కూడా సేమ్ అయితే అప్పుడు దెన్ ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామ్ ఎర్లియర్ సెల్ బి కన్సిడర్డ్. ఎవరైతే ఫస్ట్ 10th పాస్ అయ్యారో వాళ్ళని కన్సిడర్ చేస్తారన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ అంటే ముందు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో టోటల్ మొత్తం అంతా కూడా మనకి మార్క్స్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. కానీ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 50% ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ ఐదర్ నాగపూర్ డివిజన్ ఆర్ మొట్టిబాగ్ వర్క్షాప్. మీకు అప్లై చేసినప్పుడు మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. కానండి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బి 1 ఇయర్. సో వాళ్ళు క్లారిటీ 1 ఇయర్ అని చెప్పారన్నమాట. అంటే ఈ అప్రెంటిస్‌షిప్ 1 ఇయర్ ఉంటుంది. కాకపోతే మీకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అనమాట ట్రైనింగ్. అలాగే మీకు స్టైపెండ్ చూసుకుంటే, సో స్టైపెండ్ చూసుకుంటే 8,050 రూపాయలు 2 ఇయర్స్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి. అండ్ అలాగే 7,700 ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి. ఇది పర్ మంత్ అనమాట. ఓకేనా. సో పర్ మంత్ మీకు 8,050 రూపాయలు వస్తుంది. కానీ ఎవరికి 2 ఇయర్స్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి. అలాగే 7,700 పర్ మంత్ 1 ఇయర్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి అనమాట. ఓకేనా. సో ఇది స్టైపెండ్ విషయం చూసుకుంటే.
అండ్ ఓవరాల్ నోటిఫికేషన్ అయితే ఇది. మీకు కింద ఈ డాక్యుమెంట్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అండ్ అలాగే మీకు అప్లై లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మీకు మీరు ఎలిజిబుల్ అయితే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. అండ్ అలాగే ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.